హాయ్ హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము ఈవీఎస్ చూద్దాము. 29th సంబంధించి సెషన్ 2 సంబంధించి ఈవీఎస్ క్వశ్చన్స్ చూద్దాము. అన్ని టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారండి. మీరు చూసినట్టయితే ఎవ్రీ బిట్ టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారు. సో 3rd to 8th టెక్స్ట్ బుక్ చదువుకొని వెళ్తే సరిపోతుంది టెట్ వరకు. మన యాప్లో చూసినట్టయితే 499 రూపీస్కే మీకు టెస్ట్ సిరీస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. ఇవి ఎలా ఉంటాయంటే క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయండి. క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి. ఇప్పుడు మనకు వచ్చేటువంటి ఆ ప్రీవియస్ బిట్స్ కూడా దీంట్లో ఆల్మోస్ట్ కవర్ అయ్యాయి. ఎందుకంటే మనం కూడా టెక్స్ట్ బుక్ సంబంధించి ఎవ్రీ క్లాసు అనేది ఎవ్రీ లెసన్ వైజ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు థర్డ్ లెసన్ అనుకోండి, ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఈ విధంగా లెసన్ వైజ్ ఉంటుంది. సో ఎవ్రీ బిట్ కవర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఈ విధంగా ప్రతి సబ్జెక్ట్ సంబంధించి ఉంటాయండి. 9th 10th లింక్డ్ కూడా ఉంటాయి. సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా ఉంటాయి. సో ఇన్ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. టెక్స్ట్ బుక్స్ నుంచే ఇచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ మీకు వీటి నుంచే రిపీట్ అవుతాయి అన్నమాట. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. ఎన్నిసార్లు అయినా రాసుకోవచ్చు అనే టెస్ట్ అనేది 1 year ఉంటుంది వ్యాలిడిటీ. ఫర్దర్ మీకు ఇంకా న్యూ టెస్ట్లు కూడా యాడ్ అవుతూనే ఉంటాయి. లేదు మాకు కోచింగ్ కూడా కావాలి వీడియో క్లాసెస్ అంటే మీకు ఇక్కడ 599 రూపీస్తోనే వీడియోస్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. వీడియో క్లాసెస్ అనమాట ఇవి సపరేట్. మీకు ఇక్కడ అవనిగడ్డ శ్రీప్రజ్ఞ ఫ్యాకల్టీ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో చెప్పించినటువంటి క్లాస్ అండి. మీకు ఇవన్నీ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. మీకు మొత్తం సిలబస్ అంతా కవర్ అవుతుంది. ఇది కూడా మీకు 1 year వ్యాలిడిటీ ఉంటుంది. టెట్కు, డిఎస్సికి రెండింటికి యూజ్ అవుతుంది. ఆల్రెడీ ఫ్రీ క్లాసెస్ కూడా ఉన్నాయి. వినండి ఒకసారి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు సైకాలజీలో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయాలంటే కనుక 30కి 27 క్వశ్చన్స్ అనేటివి మనకు ఈ బుక్ నుంచే ఇచ్చారండి. ఇక్కడ మీకు ఈ బుక్ కానీ చదువుకున్నారంటే కనుక ఎనఫ్ సైకాలజీ వరకు అయితే. టెట్కైనా డిఎస్సికైనా ఒకటే బుక్ ఇచ్చారు మనకి. ఎస్ఏకి అయితే, డిఎస్సికి అయితే సపరేట్ అయింది. ఈ 2 బుక్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. దీంట్లో వీడియోస్ ఉంటాయి, ఓకే, టెస్ట్లు ఉంటాయి, ప్రీవియస్ బిట్స్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, పీడిఎఫ్స్ ఉంటాయి. మీకు యూట్యూబ్లో ఉన్నటువంటి ఫ్రీ వీడియోస్ కూడా ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం. వినేసి మీరు ఇక్కడ బాగా మార్క్స్ అనేటివి ఎక్కువ స్కోర్ చేసుకునే అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మీకు ప్రీవియస్ బిట్స్ ఆల్రెడీ చేస్తున్నామండి. 27 బిట్స్ దీంట్లోంచి వచ్చాయి. ఎవ్రీ సెషన్లోనూ మీకు ఏ పేజ్లో నుంచి ఇచ్చారనేది కూడా చూపించి మరీ చెప్పున్నాం. క్లాసు చూడండి ఒకసారి, మీకు ప్రీవియస్ బిట్స్ సైకాలజీ అనేది, ఓకే. అదేవిధంగా 3rd to 8th న్యూ, 9th 10th ఓల్డ్ సంబంధించి మీకు పీడిఎఫ్స్ అనేటివి అందుబాటులో ఉన్నాయి. 3rd to 10th క్లాస్ వరకు ఉంటాయి. 199 రూపీస్కే మీరు ఇక్కడ పర్చేజ్ చేసుకొని జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు అనమాట. పీడిఎఫ్స్ అనేటివి డౌన్లోడ్ చేసుకొని హ్యాండ్ రిటర్న్ ఉన్నాయి, సిస్టమ్ ప్రింట్ ఉన్నాయి. మీకు ఏది కావాలంటే అది ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. ఇందుకోసం ఈ కోర్సెస్ ఏమైనా పర్చేస్ చేయాలంటే కనుక మీరు ప్లేస్టోర్లో నుంచి ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అని యాప్ డౌన్లోడ్ చేసుకొని నెంబర్తో లాగిన్ అయ్యారంటే మీకు అక్కడ కోర్సెస్ అన్నీ కనిపిస్తే పర్చేజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూద్దామండి. ఒకే రకమైన మొక్కలను ఒకే చోట అధిక సంఖ్యలో సాగు చేస్తే దానిని ఈ విధంగా అంటాం. ఒకే రకమైన మొక్కలండి ఒకే చోట అధిక సంఖ్యలో మనం సాగు చేసామంటే ఏమంటామంటే ఆప్షన్ 2 పంట. ఇది సేమ్ బిట్, డైరెక్ట్ బిట్ మనకి టెక్స్ట్ బుక్స్లోనే ఉంది. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. మొట్టమొదటి సంపూర్ణ కృత్రిమ దారం. ఆప్షన్ 4 నైలాన్. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రత. ఒక పదార్థాన్ని మండించినప్పుడు ఏ ఉష్ణోగ్రత వద్ద అయితే అది మండుతుందో దాన్నే మనము జ్వలన ఉష్ణోగ్రత అంటాం. కొన్ని వాటికి తక్కువ ఉంటుంది. కిరోసిన్కి ఎక్కువ జ్వలన ఉష్ణోగ్రత చూసినట్టయితే వెంటనే అంటుకుంటుంది కదా, అగ్గి రోంత తీసుకెళ్తూనే వెంటనే రగులుకుంటుంది. చెక్క కొంచెం లేటుగా రగులుకుంటుంది. అంటే దాని జ్వలన ఉష్ణోగ్రత అలా ఉందన్నమాట. సో ఈ విధంగా ప్రతి పదార్థానికి వేరేగా ఉంటుంది. ఈ ఒక పదార్థం మండే అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతనే మనం జ్వలన ఉష్ణోగ్రత అంటాం. ఆ జ్వలన ఉష్ణోగ్రతకు చేరినప్పుడు మాత్రమే అది మండుతుంది, అంతవరకు మండదు, ఓకేనా. కిరోసిన్ దాని జ్వలన ఉష్ణోగ్రత చేరినప్పుడు అది బగ్గమని మండుతుంది. చెక్క దాని జ్వలన ఉష్ణోగ్రత వద్దకు చేరినప్పుడు అంతవరకు కాలుతుంది, మళ్ళీ మండుతుంది అన్నమాట, ఓకే. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఖగోళ వస్తువులు మరియు సంబంధిత దృగ్విషయాల అధ్యయనాన్ని ఈ విధంగా పిలుస్తారు. ఆప్షన్ 2 అండి, ఖగోళ శాస్త్రం. కస్కుటా మొక్క అనేది దీనికి ఉదాహరణ. కస్కుటా మొక్క అనేది దీనికి ఉదాహరణ.
పరపోషకం అన్నమాట. ఎందుకంటే ఒక దాని మీద ఆధారపడి ఇది జీవిస్తూ ఉంటుంది. అది స్వయంగా తయారు చేసుకోలేదు ఆహారం అనేది. ఓకే, ఇది దేని మీద అయితే పాకుతుందో దాన్నే మనం అతిథేయి అని అంటాం అన్నమాట. హోస్ట్ అని చెప్తాము ఏ మొక్క మీద పాకుతుందో దాన్ని. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. సంయోగ బీజాల సంయోగ ఫలితంగా ఏర్పడే కణం. సంయోగ ఫలితంగా అండము మరియు శుక్రకణం కలవడం వల్ల మనకి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఆప్షన్ 1 జైగోట్ ఏర్పడుతుంది. సంయోగ బీజాల సంయోగం ఫలితంగా ఏర్పడే కణం సంయుక్త బీజం, జైగోట్ ఏర్పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విద్యుత్ ప్రవాహము అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. ఇది మనకి 8th క్లాస్ అండి. సంయుక్త బీజం ఇది ఉంది కదా, మనకి 8th క్లాస్. ఇది టెక్స్ట్ బుక్స్ నుంచి ఎక్కువ 8th 7th నుంచి చూసుకోవచ్చు. విద్యుత్ ప్రవాహపు అయస్కాంత ఫలితంపై ఆధారపడి పనిచేసే పరికరం. విద్యుత్ ప్రవాహపు విద్యుత్ గంట అండి. విద్యుత్ గంట ఎలా పనిచేస్తుందంటే మనకు విద్యుత్ ప్రవహించినప్పుడు అయస్కాంత ఫలితం అనేది వస్తుంది అక్కడ. దానిపైన ఆధారపడి మనకు ఆ గంట అనేది టక 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 కొట్టుకోవడం అనేది జరుగుతుంది అనమాట. సో ఫస్ట్ ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో ఉంది క్లారిటీగా. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. భారతదేశపు మొట్టమొదటి రిజర్వ్ అటవీ ప్రాంతం. ఆప్షన్ 4 సాత్పురా జాతీయ ఉద్యానవనం. ఇది కూడా మనకు 8th క్లాస్ సంబంధించే. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు. ఇది కూడా మన టెక్స్ట్ బుక్స్లో ఉందండి. సామాజిక ఉద్యమకారుడు బెజవాడ విల్సన్కు ఇచ్చిన అవార్డు. ఆప్షన్ 2 రామన్ మెగసెసే అవార్డు. 4th క్లాస్ అనుకుంటా, మేబీ 4th ఈవీఎస్ అండి. గుండెలోని పై 2 గదులు. గుండెలో ఉన్నటువంటి పై 2 గదుల్ని ఏమంటామంటే కర్ణికలు, కింద ఉండే వాటిని జఠరికలు అంటామండి. ఆప్షన్ 2 పైన ఉండేటివి కర్ణికలు. అధికంగా ఉన్న ఉత్పత్తులు లేదా వస్తువులను ఇతర దేశాలకు పంపే విధానం. అధికంగా ఉన్న ఉత్పత్తులు వస్తువులు ఇతర దేశాలకు పంపుతామన్నమాట. దాన్నే మనము ఎగుమతి అంటాం. ఇతర దేశాల నుంచి అవసరమైనవి దించుకుంటే దిగుమతి అంటాం. దించుకోవడం దిగుమతి. ది గుర్తుపెట్టుకోండి. దించుకుంటాం ఇతర దేశాల నుంచి మనకు కావాల్సింది, సో దిగుమతి. ఇతర దేశాలకు మనము ఎగుమతి చేయడం అంటే ఇతర దేశాలకు పంపించేస్తాం అన్నమాట. మన దగ్గర ఎక్కువ ఉండేటివి, అది ఎగుమతి అవుతుంది. అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. అయస్కాంత పదార్థ జతను ఎన్నుకోండి. ఇనుము మరియు కోబాల్ట్. ఆప్షన్ 1 ఇనుము మరియు కోబాల్ట్. నెక్స్ట్ సోషల్. బొబ్బిలి యుద్ధం వీరి మధ్య జరిగింది. బొబ్బిలి యుద్ధం అండి ఎవరి మధ్య జరిగింది? విజయనగరం వాళ్ళకి బొబ్బిలి వాళ్ళకి మధ్య జరిగింది. దీన్నే మనం బొబ్బిలి యుద్ధం అన్నాము. కైలాసనాథ దేవాలయం ఇక్కడ కలదు. అంత టెక్స్ట్ బుక్స్లో నుంచే ఇచ్చారండి. టెక్స్ట్ బుక్స్ కనుక మీరు పిన్ టు పిన్ చదువుకొని వెళ్తే కనుక ఎక్కడ మిస్ కాదు బిట్ అనేది. కైలాసనాథ దేవాలయం ఎక్కడ కలదు? కాంచీపురంలో ఉందండి. ప్రపంచ జల దినోత్సవం. ఇది మరీ మినిమం బిట్, 3rd క్లాస్లోనే ఉంది. మార్చ్ 22. విస్థాపన వ్యవసాయానికి సంబంధించి సరికానిది. జుమ్మింగ్ అంటే ఈశాన్య భారతదేశంలో విస్తార వ్యవసాయాన్ని జుమ్మింగ్ అని పిలుస్తాం. మెక్సికోలో మిల్వా, బ్రెజిల్లో రోకా, అర్జెంటీనాలో లేదాంగ్ అని ఇచ్చారు. సో కాదండి, ఆప్షన్ 4 రాంగ్ ఆన్సర్. అస్మక మహాజనపదం ఈ నది ఒడ్డున ఉండేది. అస్మక అనేటువంటి మహాజనపదం ఇది మనకు ఏ నది ఒడ్డున ఉండేదంటే గోదావరి. ఆప్షన్ 3. ఆర్య సత్యాలు వీరి యొక్క బోధనలు. ఎవరి యొక్క బోధనలే మనం అంటాము? గౌతమ్ బుద్ధుని యొక్క బోధనలే మనము ఆర్య సత్యాలు అంటాం. ప్రజలు వీరి కాలంలో తమ ఇండ్లలో నాణ్యాలను ముద్రించారు. మహమ్మద్ బిన్ తుగ్లక్ అండి. ఆప్షన్ 3 మహమ్మద్ బిన్ తుగ్లక్. ఎందుకంటే ఇక్కడ మనకి
వాళ్ళ ఇళ్ళలోనే ముద్రించుకొని అవే ఇచ్చేసేవాళ్ళు అనమాట. తద్వారా ఏమవుతుంది, ఇప్పుడు మన ఇంట్లో ప్రింటింగ్ మిషన్ ఉందనుకోండి, డబ్బులు ప్రింట్ చేసేది, ఎంత డబ్బులు కావాలితే అంత ప్రింట్ చేసుకొని వాడుకుంటూ ఉంటాం. అలా అయిందనమాట మహమ్మద్ బిన్ తుగ్లక్ కాలంలో. ఆప్షన్ 3 ఇది కూడా మనకు డైరెక్ట్ ఉంది టెక్స్ట్ బుక్స్లో. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతిని ప్రవేశపెట్టబడింది. బ్రిటిష్ ఇండియాలో ఇతని కాలంలో శాశ్వత శిస్తు నిర్ణయ పద్ధతి ప్రవేశపెట్టబడింది. కారన్ వాలిస్, చార్లెస్ కారన్ వాలిస్ కొండపల్లి కోటను నిర్మించినది. కొండపల్లి కోటను నిర్మించినది 4th EVS ఇది. మునుసూరి నాయకులు. కొండపల్లి కోట నిర్మించినది మున్సూరు నాయకులు. ఇది మనకు 4th EVSలో ఉంది. మౌర్యుల పరిపాలనను గురించి తెలుసుకోవడానికి ఈ గ్రంథం ఒక ఆధారం. ఇండికా అనేటువంటి రాశాడు మెగస్తనీస్. మౌర్యుల పరిపాలన గురించి తెలుసుకోవడానికి యూజ్ అవుతుంది. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఈ సమయంలో ప్రదర్శించేవారు. కాకతీయుల కాలంలో పేరిణి నాట్యాన్ని ఏ సమయంలో వేసేవాళ్ళు? యుద్ధాలు చేసే సమయంలో. అకార్డింగ్ టు కీ అదే ఇచ్చారు మనకి. ప్రపంచంలో జల విద్యుత్ని అభివృద్ధి చేసిన మొదటి దేశం. ప్రపంచంలో జల విద్యుత్ని అభివృద్ధి చేసిన మొదటి దేశం. ఆప్షన్ 1 నార్వే. పాఠశాలలో నిర్దేశించిన లక్ష్యాలను, ఉద్దేశాలను రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారునిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే కరికులం అని అన్నది ఎవరు? మెథడాలజీ ఇక్కడ నుంచి కన్నింగ్ హోమ్ అన్నాడండి. కన్నింగ్ హోమ్. ఒంటెను ఎడారి ఓడ అనడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న యొక్క విద్యా ప్రమాణం. విషయమంతా అవగాహన అయినప్పుడే వాడు అది ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాడు. ఆప్షన్ 1 విషయావగాహన. విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడంలో ఉపాధ్యాయుడికి సహాయపడునది. విద్యార్థి రాసిన పరీక్షను మదింపు చేయడానికి ఉపాధ్యాయునికి సహాయపడేది రూబ్రిక్స్. సాంఘిక శాస్త్రంలో విషయ అవగాహన గల భారత్వ శాతం అన్నారండి ఇక్కడ మనకు. ఆప్షన్ 3 40%. పిల్లలు రాసిన కథలు, గేయాలు, చిత్రాలు మరియు ఉత్తరాలు ఉన్న దస్త్రాన్ని ఇలా పిలుస్తారు. పిల్లలు రాసినటువంటి కథలు ఉంటాయి, గేయాలు ఉంటాయి, చిత్రాలు, ఉత్తరాలు ఇవన్నీ కలిసి ఒకసారి చేసింటారు. దీన్నే మనం పోర్ట్ఫోలియో అంటాం. ఆప్షన్ 1. విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించిన వాళ్ళు ఎవరు? విద్యా లక్ష్యాలను ఎంతవరకు సాధించడం జరిగిందో తెలుసుకునే విధానమే మూల్యాంకనం అని నిర్వచించినది. ఆప్షన్ 3 రాల్ఫ్ టైలర్. ఆప్షన్ 3. దీంతో మనకి ఈవీఎస్ కూడా అయిపోతుంది 29th సెషన్. మన యాప్లో డిఎస్సికి సంబంధించినటువంటి కంప్లీట్ టెస్ట్ సిరీస్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. ఆల్ సబ్జెక్ట్స్ సంబంధించి ఉంటాయి. 3rd to 8th ఉంటాయి. న్యూ సిలబస్ బేస్ చేసుకొని 9th ఓల్డ్ న్యూ 2 ఉన్నాయి. 10th కూడా 2023 సంబంధించిన సిలబస్ ఉంది. ఈ విధంగా మీకు సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, జీకే, కరెంట్ అఫైర్స్ కూడా మీకు అవైలబిలిటీలో ఉంది. అందరూ టాపిక్ వైజ్ అందిస్తున్నారు, కానీ ఈ విధంగా క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అందులో కూడా ఇప్పుడు 3rd to 8th అనుకోండి, ఇట్లాగా సబ్జెక్ట్ వైజ్ మళ్ళీ దాంట్లోనూ మీకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ అనేది ఉంటుంది. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటుంది అనమాట. ఎవ్రీ లెసన్ కవర్ అవుతుంది. ఈ విధంగా 3rd నుంచి 8th వరకు ఫుల్ సిలబస్ ఉంటుంది. 9th 10th లింక్ టాపిక్స్ అనేటివి లెసన్ వైజ్ ఉంటాయి. సో చాలా యూజ్ అవుతుంది. ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. మీకు చూడండి, యాప్ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ రెడ్ కలర్లో ఉండేదంతా మీకు ఫ్రీ కంటెంట్ అండి. ఆల్రెడీ ఫ్రీ టెస్ట్లు కూడా కొన్ని ఉన్నాయి. రాయండి, నచ్చితేనే పర్చేజ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అదేవిధంగా టెక్స్ట్ బుక్స్ లేని వాళ్ళకైతే ఇక్కడ మీకు పీడిఎఫ్స్ అనేవి అవైలబిలిటీలో ఉన్నాయి. మళ్ళీ టెక్స్ట్ బుక్ మొత్తం చదవాల్సిన అవసరం లేకుండా ఏవైతే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడుగుతారో అవన్నీ మీకు ఇక్కడ క్విక్ రివిజన్కి చేయడం అనేది జరిగింది. ఇవి మీరు జిరాక్స్ కూడా చేయించుకోవచ్చు. 3rd నుంచి 10th వరకు ఉంటాయండి. జిరాక్స్ కూడా చేయించుకొని ఇవి మీరు జిరాక్స్ చేయించుకోవడం, చదవడము, వీటికి వచ్చి టెస్ట్ సిరీస్ అనేది ప్రాక్టీస్ చేసుకోవడం చేశారంటే కనుక మీకు ఇన్ టైంలో సిలబస్ అంతా కంప్లీట్ అవుతుంది. ఓకే. సైకాలజీ సంబంధించి ఓన్లీ 1 రూపీతో మీకు 100+ టెస్ట్లు అనేవి ఉన్నాయి. 1000+ బిట్స్ అనేవి కవర్ అవుతాయి. చూడండి, ఇది కూడా మీకు యూజ్ అవుతుంది. ఓన్లీ సైకాలజీ ఉంటుంది. లూసెంట్ జీకేకి సంబంధించి ఎప్పుడు మనకి ఇంగ్లీష్ ప్లస్
హిందీ లాంగ్వేజ్లోనే చూసాము. ఇక్కడ మనకు మొదటిసారిగా తెలుగులో కూడా మీకు ట్రాన్స్లేట్ చేసి అందివ్వడం జరిగింది. పీడిఎఫ్ అనేది 1500 బిట్స్ అనేటివి మీకు ఇక్కడ ఉండడం అనేది జరుగుతుంది. మీరు చదువుకోవచ్చు. ఎవ్రీ కాంపిటేటివ్ ఎగ్జామ్కి మీకు ఇక్కడ యూజ్ అవుతుంది. మెయిన్ అయితే కనుక డిఎస్సి అభ్యర్థి ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరి దగ్గర ఉండాల్సిన టెస్ట్ సిరీస్ అండి. ఎందుకంటే ఇక్కడ మీకు టాపిక్ వైజ్ కాకుండా లెసన్ వైజ్ ఇచ్చారు కాబట్టి ఎవ్రీ లెసన్ అనేది కవర్ అవుతుంది. దీని గురించి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి. మొత్తం న్యూ సిలబస్ అంతా అప్డేట్ చేయడం అనేది జరిగిందండి.